100% నవీన్ యాదవ్కే పడతాయన్న. ఎందుకంటే ఈరోజు ఇది నామినేషన్ ర్యాలీ అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. విజయోత్సవ ర్యాలీ మీరు చూస్తారు కదా, జనాలు అంటే ప్రతి గల్లీ నుంచి ప్రతి ఏరియా నుంచి వచ్చిర్రు, కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు. సో మినిమం అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50,000 నుంచి 70,000 మధ్యన నవీన్ యాదవ్ మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అయితే లేదు. అంటే జూబ్లీహిల్స్ ఇదివరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అయితే ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదంటారా ప్రజలకి? ఏమంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరైనా చేస్తారు, చేయడం కాదు ఇక్కడ. చేయలేదని కాదు, కొన్ని చేసి కొన్ని చేయకపోవచ్చు. కానీ నవీన్ అన్న రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. ఆ సింపతి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనాలు జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివితో ఆలోచిస్తారు. ఎందుకంటే ఫుల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ అన్న మినిమం 50 నుంచి 70,000 మెజార్టీతో గెలుస్తాడు. అంటే మైనారిటీ ఓట్లు కూడా నవీన్ యాదవ్కి పడతాయా? 100% నవీన్ యాదవ్కే పడతాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ కేటీఆర్ ఏమన్నా కలగంటే ఆయన భ్రమ తప్ప ఏం లేదు. ఎట్టి పరిస్థితులలో నవీన్ అన్నకే పడతాయి.